హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబులమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ అమ్మ కథ కాదు అమ్మ రాసిన కథ. యావండి తొందరగా రండి అని కొంపలు అదిరిపోయేటట్టు అరుస్తుంది భార్య కనకమ్మ. ఆ అరుపులకి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కునికిపాటు పడుతున్న భర్త ఒక్కసారి ఉలిక్కిపడి ఏమైందే అంటూ వంటగది వైపు పరుగులాంటి నడకతో చేరుకుంటాడు. యావండి అన్ని వంటలు పూర్తయ్యాయి, కొంచెం బజార్కి వెళ్ళి అల్లం తీసుకురండి, చిన్నోడికి గారెలు అల్లపు చట్నీ అంటే చాలా ఇష్టం అని చెప్తున్న భార్యతో, చూడు కనకం, ఉదయం నుంచి నన్ను తిప్పుతూనే ఉన్నావు, ఇప్పటికే చాలా వంటకాలు చేసావు అంటున్న భర్త మాటలకి అడ్డుపడుతూ, అబ్బా ఏం వంటలు చేసేసానండి, మామిడికాయ పప్పు మన కూతురికి ఇష్టం కదా, గుత్తి వంకాయ కూర, బంగాళదుంప వేపుడు, కొబ్బరి పచ్చడి, సాంబార్, పులిహార, బొబ్బట్లు, గారెలు, ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే చాటభారతం అవుతుంది ఆమె చేసిన వంటకాల లిస్టు. ఇక భార్యతో వాదించలేక బయటికి నడిచాడు కనకం భర్త సుందరయ్య. కానీ ఇది మొదటిసారి కాదండోయ్, ఇలా వస్తామని రాకుండా 5 సంవత్సరాలు దాటిపోయాయి. ఎప్పుడు వస్తానండము రాకపోవడము, అది వారికి అలవాటే, ఇది వీరికి అలవాటే. అంతా సిద్ధం చేసిన తర్వాత పనేదో ఉందని ఎగ్గొట్టడం సుందరయ్య పెద్దగా పట్టించుకోకపోయినా కనకమ్మ మాత్రం ప్రతిసారి ఆ బాధలో కొద్ది రోజులు మానసికంగా కుమిలిపోతూ ఆ బెడ్కే అంకితమైపోయేది. అయితే కనకమ్మ తన బాధనైనా సంతోషాన్నైనా ఏదైనా కథగా రాయడం ఆమెకు అలవాటు. అలా ఆమె చిన్నప్పటి నుంచి రాసిన ఎన్నో కథలు ఎవరి ప్రోత్సాహం లేకపోవడంతో అవన్నీ ఆమె గుర్తుగా ట్రంక్ పెట్టెలో పడి మూలుగుతున్నాయి. ఈసారి అలా జరగలేదు. అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితురాలు అమెరికా నుంచి రావడం, అతి కష్టం మీద కనకమ్మ అడ్రస్ తెలుసుకొని వారింటికి వచ్చింది. చిన్నప్పటి స్నేహితురాలు రాకతో కనకం చాలా సంతోషించింది. వారిద్దరూ కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ కబుర్ల మధ్యలో ఆమె రాసిన కథల గురించి చెప్పింది. ఎంతో ఆసక్తితో విన్న ఆ స్నేహితురాలు ఆమెకు తెలియకుండా ఆమె రాసిన కథని కథల పోటీకి పంపించింది. అయితే అదృష్టవశాత్తు ఆ కథకు ప్రథమ బహుమతి అనగా ₹1,00,000 కైవసం చేసుకుంది. ఆమెకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. దాంతో తండ్రి అందరికీ ఫోన్ చేయగా ప్రతి ఒక్కరూ ఈమె రాసే పిచ్చి కథలకి బహుమతి, మళ్ళీ దానికో సన్మాన సభ అని పిల్లలందరూ ఎగతాళిగా మాట్లాడుకొని ఎవరూ రాలేదు. పక్క రోజు పేపర్లో తన తల్లి ఫోటో, ఆమె అందుకున్న ₹1,00,000 గురించి తెలుసుకొని ఒక్కసారిగా అందరూ ఊడిపడ్డారు. అందుకే కనకమ్మ గారికి హడావుడంతా. అందరూ స్నానాలు చేసి హాయిగా అమ్మ చేసిన పదార్థాలన్నీ కడుపు నిండా తిని హాయిగా పడుకున్నారు. ఆ రోజు సాయంత్రం అందరూ వారింటి మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో కూతురు కల్పించుకొని ₹1,00,000 గురించి ఆరా తీసింది. కానీ కనకమ్మ ఏమీ మాట్లాడలేదు. పిల్లలంతా అమ్మా నాన్నని మేము తీసుకెళ్తామని పోటీ పడి మరీ వారి బట్టలు సర్దేశారు. సుందరం కూడా పిల్లల దగ్గరికి వెళ్తున్నందుకు చాలా సంతోషపడ్డాడు. పిల్లల నైజం తెలిసిన కనకమ్మ మాత్రం మౌనంగా ఉండిపోయింది. పక్క రోజు పిల్లలు, అమ్మ ₹1,00,000 చెక్ ఇవ్వు, మళ్ళీ ఎక్కడైనా పడేస్తామన్న మాటలకి ఆమె వెంటనే ఆ చెక్ కోసం బీరువాల తలుపు తీసి చూసింది. కనిపించలేదు. అందరూ కలిసి ఇల్లంతా వెతికారు. అది ఎక్కడా కనబడలేదు. దాంతో పిల్లలు, మాకు అర్జెంట్ పనుంది, మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తామని ఎవరికి వారే తప్పించుకున్నారు. వారందరూ వెళ్ళిన తర్వాత చేతిలో రూపాయి లేదు. రేపటి నుంచి ఇల్లు ఎలా గడపాలి అని ఓ పక్క దిగులు, పిల్లలు తీసుకెళ్లలేదని మరో పక్క దిగులుతో నిరాశగా కూర్చుండిపోయాడు సుందరయ్య. వారు వెళ్ళిపోయిన తర్వాత కనకమ్మ పెద్దగా నవ్వడం చూసి, నీకేమన్నా పిచ్చా, అలా నవ్వుతున్నావు, రేపటి నుంచి ఇల్లు ఎలా గడపాలని నేను దిగులు పడుతుంటే అన్న మాటలకి ఇలా అని ఆమె బయట చెంగులో దాచిన చెక్ తీసి భర్త చేతికి ఇచ్చింది. ఇది ఉందా, పోయిందని చెప్పావు అనేసరికి, మన పిల్లల గురించి నాకు బాగా తెలుసు, మీకు తెలియాలని ఇంత నాటకం ఆడాను, వాళ్ళ బాధలన్నీ తీరిపోయి హాయిగా ఉండొచ్చని సుందరం కూడా సంతోషించాడు. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.